ఎన్నికలే హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా, మరింత బలంగా. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు మద్దతుగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కార్పొరేట్ స్కూల్స్, కళాశాలల్లో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే పాల్గొంటున్నారు. శుక్రవారం గుంటూరు, కొత్తపేట, ఆక్స్ఫర్డ్ కాన్సెప్ట్ స్కూల్లో ఉపాధ్యాయ బృందాన్ని ఎమ్మెల్యే కలిసి కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ మేరకు నజీర్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలన పట్ల అన్ని వర్గాల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. పట్టభద్రుల ఆంక్షల మేరకు సీఎం చంద్రబాబు నాయుడు అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు నగర డిప్యూటీ మేయర్ షేక్ సజిలా, స్కూల్ డైరెక్టర్ మారెడ్డి పాల్గొన్నారు. కృష్ణా గుంటూరు జిల్లా పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలు రేపు 27 తారీఖున జరగబోతా ఉన్నాయి. దానికి ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపు కోసం గుంటూరు తూర్పు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి ప్రతి ఒక్క కాలేజు, ప్రైవేట్ స్కూల్స్, కాలేజెస్, అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్తో పాటు హాస్పిటల్స్, బ్యాంక్స్ ప్రతి ఒక్కరిని కూడా కలిసి విరివిరిగా వారందరికీ కూడా సహాయ సహకారాలు ముందుగా రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి తమ మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కలవడం జరుగుతూ ఉంది. ఒక విశేషమైనటువంటి స్పందన ప్రజల్లో కానీ పట్టాభద్రుల్లో కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒక కొత్త ఆశతో ప్రజలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం, చదువుకున్నటువంటి విద్యావంతులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి ఆలోచనతో ఉన్నారు. రాష్ట్రం అభివృద్ధి పదంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, కూటమి నాయకత్వంలో ముందుకు సాగుతుందని చెప్పి వాళ్ళందరి ఆలోచనలు ఉన్నాయి. దానికి తగినట్టే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా అందరికీ సుపరిచితులు. ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్క వ్యవస్థ కూడా ముందుకు సాగుతుంది, అభివృద్ధి చెందుతుందని ఒక మంచి దృక్పథంతో ప్రజలు, పట్టాభద్రులు, నిరుద్యోగులు అందరూ కూడా రేపు 27వ తారీఖున తప్పకుండా తమ మొదటి ప్రాధాన్యత ఓటును ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పి కలవడం జరుగుతూ ఉంది. ఎమ్మెల్యే గారు నజీర్ భాయ్ ప్లస్ మా డిప్యూటీ మేయర్ గారు వీళ్ళందరూ వచ్చారు మా దగ్గరకు. అండ్ మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఎమ్మెల్సీ ఓటు వేసి గెలిపించాలని కోరారు. సో మేమందరం కూడా సంతోషంగా వారికి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాము. డెఫినెట్గా వారినే గెలిపించుకుంటామని ప్రమాణపూర్వకంగా చెప్తున్నాం. గ్రాడ్యుయేట్ ఎన్నికల సందర్భంగా గౌరవనీయులు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ప్రతి వార్డులో, ప్రతి గడపకి, ప్రతి ఎంప్లాయీస్ ఉన్న ప్రతి చోట కూడా, ప్రతి స్కూల్లో కూడా వెళ్ళి మేము కూటమి అభ్యర్థిగా బలపరిచిన గౌరవనీయులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటు వేయాలని మేమందరం కోరుతున్నాము. మేము వెళ్ళిన ప్రతి చోట కూడా చక్కగా స్పందిస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం ఎలా ఉందో, ఈ ప్రభుత్వం ఎలా ఉందో మేము చెప్పకముందే వాళ్ళు వివరించి చెప్తున్నారు. అనేకమైన డెవలప్మెంట్ చెందుతుందని చెప్తున్నారు. ఇలాంటి ఒక మంచి అందుబాటులో ఉండే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని మేమందరం ఓటు వేసుకుంటాము, అఖండ మెజార్టీతో గెలిపిస్తామని ప్రతి ఒక్కరు మాటిస్తున్నారు. ఎందుకంటే మీరు చూడొచ్చు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు 3 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, ఒకసారి విద్యాశాఖ మంత్రిగా చేశారు. ఆయన ఒక లాయర్గా, ఒక ఎడ్యుకేషన్గా ఉన్నారు. అలాంటి మనిషి కనుక మేము గెలిపించుకుంటే మన పిల్లల భవిష్యత్తు బాగుండిద్ది, మన పిల్లలు అభివృద్ధి చెందుతారు, మన పిల్లలు ప్రతి ఒక్కటి దశలో ముందుకెళ్తారు. కూటమి ప్రభుత్వంలో బలపరిచిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరు మేము కూడా చెప్తున్నాము. వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈ 8 నెలల్లో అనేకమైన సంక్షేమాలు కానివ్వండి, అనేకమైన డెవలప్మెంట్ అని ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. కాబట్టి అందరూ ఒకే మాట మీద ఉండి అఖండ మెజార్టీతో గెలిపించుకోవడానికి ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నారని నేను సందర్భంగా తెలియజేస్తున్నాను.